న్యూస్ చూస్తున్నారు. విశాఖపట్నం సింహాచలం అప్పన్న ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. అక్కడ గోడ కూలి 7 మంది చనిపోయినట్లు ఇప్పటికే సమాచారం అందిస్తుంది. అయితే మృతుల్లో ఒకటే కుటుంబానికి చెందిన 4 కూడా చనిపోయినట్లు ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే విశాఖ సింహాచలం అప్పన్న ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఆలయంలోని గోడ కూలడంతో అక్కడికి వచ్చిన భక్తుల్లో 7 మంది చనిపోయారు. అయితే ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 చనిపోయినట్లు ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే సాఫ్ట్వేర్గా పనిచేస్తున్న శైలజ ఉమామహేశ్వరరావు అనే దంపతులు కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. అయితే మధురవాడ చంద్రపాలెంకు చెందిన వారిగా గుర్తించారు. శైలజ తల్లి మేనత్త చనిపోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇసుకతో పాటు ప్రాంతానికి చెందిన ఇసుకతోట ప్రాంతానికి చెందిన వారిగా సమాచారం అందింది. అయితే దర్శనానికి వెళ్లిన వారికి ఇలా జరగడం దురదృష్టకరమని కూడా ఇప్పటికే ప్రధాని మోదీతో సహా సీఎం, డిప్యూటీ సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే కుటుంబాలకు అండగా ఉంటామని కూడా హామీ ఇచ్చారు. సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు ఇదే నేపథ్యంలో మొత్తం ఘటనకి సంబంధించిన దానికి సంబంధించి హోంమంత్రి అనిత కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ ఘటన విశాఖ సింహాచలం అప్పన్న ఆలయంలో చోటు చేసుకుంది. ప్రజెంట్ ఒకే కుటుంబానికి చెందిన 4 చనిపోవడంతో ఆ కుటుంబం అంతా కన్నీరు మున్నీరవుతున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 చనిపోవడం, అదేవిధంగా 2 దంపతులు శైలజ ఇంకా ఉమామహేశ్వరరావు కూడా చనిపోయారు. సో అక్కడ ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అయితే తమ కుటుంబంలోని వారు దర్శనానికి వెళ్ళి ఇలా చనిపోవడం అనేది నిజంగా దురదృష్టకరం అని చెప్పి కూడా ఇప్పటికే ప్రధాని మోదీతో సహా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కుటుంబాలకు కూడా తోడుగా అండగా ఉంటామని కూడా హామీ ఇచ్చారు. అయితే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కూడా చేయబడుతున్నారు. అదేవిధంగా అక్కడ గోడ ఎందుకు కూలిపోయింది, ఏదైనా కట్టేటప్పుడు ఏదైనా లోపం ఉందా అనే నేపథ్యంలో కూడా, అనే కోణంలో కూడా ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే సాఫ్ట్వేర్గా పనిచేస్తున్న శైలజ ఉమామహేశ్వరరావు అనే దంపతులు కూడా అందులో చనిపోయారు. అయితే అక్కడ దానికి సంబంధించిన విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. జరిగినటువంటి ప్రమాదంలో మృతి చెందినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం కేజీహెచ్ దగ్గరికి చేరుకుంటున్నారు. మన విజువల్లో కూడా చూడొచ్చు. ఇక్కడ అరణ్య రోదనలు వినిపిస్తున్నాయి. తమ బంధువులు, తమ కుటుంబ సభ్యులు చనిపోయారని తెలిసినటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరుగా కేజీహెచ్ మార్చి దగ్గరికి మృతదేహాలను గుర్తించడానికి వస్తున్నటువంటి వాళ్ళైతే మనము ఆ విజువల్లో కూడా చూడొచ్చు. భర్త చనిపోయినటువంటి వాళ్ళు, కొడుకు చనిపోయినటువంటి వాళ్ళు, తండ్రి చనిపోయినటువంటి వాళ్ళు, ఒకే కుటుంబంలో భార్య భర్తలు కూడా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరుగా ప్రస్తుతం అయితే మార్చి దగ్గరికి చేరుకుంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయినటువంటి వాళ్ళని గుర్తించడానికి. అయితే వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం ఆ లోపలికి పంపించడానికి కొంత టైం తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే లోపల ఛిద్రమైపోయినటువంటి ముఖాలు అయితే ఉన్నాయి. కనీసం వాటిని గుర్తించడం కూడా కొంత కష్టంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరిగా లోపలికైతే పంపించి మృతదేహాలను గుర్తించి వాళ్ళ వివరాలను అయితే ప్రస్తుతం అధికారులు సేకరిస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. అయితే మృతి చెందిన తర్వాత మొత్తం కుటుంబాలన్నీ కూడా ఈ సింహాచలం నుంచి ప్రస్తుతం ఇక్కడికైతే చేరుకుంటున్నారు. అసలు వెళ్ళి అడిగి తెలుసుకుందాం. ఎవరున్నారమ్మా అక్కడ మీకు సంబంధించి? ఎవరు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి కొడుకు కోడలు చనిపోయారని చెప్పేసి వాళ్ళైతే
తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటిది చూడొచ్చు. మొత్తం ఇక్కడే ఉండి పోలీసులు వచ్చినటువంటి కుటుంబ సభ్యుల దగ్గర వివరాలు అయితే అడిగి సేకరిస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నా కూడా జరిగినటువంటి గాలి వర్షం ఒక్కసారిగా రావడం మొత్తం అంతా ఒక పెను ప్రమాదం లాగా జరిగింది. ప్రమాదం జరిగినటువంటి సంఘటనలోనే దాదాపుగా 7 చనిపోయారు. 7 చనిపోయినటువంటి మృతదేహాలకు సంబంధించి ఇప్పటికీ అధికారులు 3 అయితే గుర్తించినటువంటిది అయితే ఉంది. మిగిలినటువంటి మృతదేహాలకు సంబంధించి వివరాలు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కుటుంబానికి సంబంధించినటువంటి ఒక్కొక్కరుగా ప్రస్తుతం అయితే కేజీహెచ్ దగ్గరికి వచ్చి రోధిస్తున్నటువంటిది అయితే మనం చూస్తున్నాం. వాళ్ళు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అది ఐడెంటిఫై చేసి ఆ వివరాలు తెలియజేస్తే కనుక ఆ అధికారులకి పోస్ట్ మార్టం చేసే అవకాశం అయితే లేదు. ఓవరాల్ గా చూస్తే సింహాచలం నుంచి అక్కడ చనిపోయినటువంటి మృతదేహాలను కేజీహెచ్ కి తరలించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ అధికారులు అయితే ఇంక్వెస్ట్ చేయడానికి మొత్తం ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సింహాచలం ప్రమాద ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా కేజీహెచ్ కి అయితే వస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ఎడ్ల వెంకట్రావు స్టీల్ ప్లాంట్ లో ఎంప్లాయ్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి దర్శనానికి కుటుంబంతో వెళ్లి అక్కడ చనిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు భార్య అదేవిధంగా తమ్ముడు కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తున్నటువంటి సంఘటన కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే కుటుంబం మొత్తం అంతా కూడా ఈ రోజు ఈ ఘటన జరిగినటువంటి నేపథ్యంలో అందరూ ఒక్కొక్కరిగా కేజీహెచ్ కి వాళ్ళ మృతదేహాలని చూడడానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా సొమ్మసిల్లి పడిపోయినటువంటిది అయితే మనం చూడొచ్చు. ఎడ్ల వెంకట్రావు భార్య సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెను కూడా కొంతవరకు మేల్కొల్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో దర్శనానికి అప్పన్న దర్శనం చేసుకోవడానికి వెళ్ళినటువంటి వీళ్ళు తన భర్త చనిపోయారని తెలిసిన వెంటనే ఆమె ప్రస్తుతం అయితే కొంత అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి అయితే ఉంది. అందరూ ఒక్కొక్కరు కూడా భయపడుతూ ఉన్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటికీ ఏం జరుగుతుందో తెలియనటువంటిది పరిస్థితి అయితే ఉంది. సో దీంతో వాళ్ళని చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక పక్క నుంచి తమ్ముడిని కూడా చూడొచ్చు. వాళ్ళ అన్న చనిపోయాడని తెలిసి రోధిస్తున్నటువంటిది కింద పడి మరి అతను ఆ అన్న లేదని కూడా రోధిస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ఆ ఎడ్ల వెంకటరావు తమ్ముడు అయితే ప్రస్తుతం తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి ఉంది. మేయర్ విశాఖ మేయర్ పేలా శ్రీనివాస్ కూడా ప్రస్తుతం ఇక్కడే ఉండి వస్తున్నటువంటి ఒక్కొక్క కుటుంబ సభ్యుల్ని వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని పరామర్శిస్తూ ప్రస్తుతం అయితే ఆ ధైర్యం చెప్తున్నటువంటి దాన్ని కూడా చూడొచ్చు. చనిపోయినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఎందుకంటే మరి కొద్దిసేపట్లో అధికారులు మంత్రులు ఇక్కడ కేజీహెచ్ కి వచ్చే అవకాశం అయితే ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి దానికి సంబంధించి అంటే ఒకటి ఏడోకండి ఎందుకంటే చనిపోయారు. అది మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? తెలిసిందండి, ఈరోజు ఉదయం తెలిసింది. ఎంతమంది కలిసి వెళ్ళి ఉంటారండి అసలు ఆ దర్శనానికి? మా ఫ్యామిలీ మా అన్నీ అక్కడే వెళ్ళారండి. వాళ్ళ ప్లాంట్ వాళ్ళు ఇంకో కాంటాక్ట్ వేసి కుర్రాళ్ళకి ఇద్దరు వెళ్తామని అన్నారండి. అంతే నాకు తెలుసు. సో కుటుంబ సభ్యులు మనం చూస్తున్నాం ఇక్కడే అంటే వస్తున్నటువంటి వాళ్ళని మొత్తం అందరినీ కూడా ఎవరెవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళందరికీ వస్తున్నటువంటి వాళ్ళకి ధైర్యం చెప్పాలని విశాఖ మేయర్ పేలా శ్రీనివాస్ కి అటు ఆ మంత్రుల నుంచి ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చి సంఘటనా స్థలంలో ఉండి వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇంకా భార్య వాళ్ళ కుటుంబ సభ్యులు అరణ్య రోదన ఎందుకంటే దైవ దర్శనానికి వెళ్ళినటువంటి ఈ ఎడ్ల వెంకటరావు చనిపోయాడన్న విషయం తెలిసిన తర్వాత ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీళ్ళకి సంబంధించిన వివరాలు ఏమన్నా తెలుసా? అసలు ఎవరు ఏంటి అనేది ఏమైనా ఐడియా ఉందా? ఎవరు తెలియదు. సో చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం చనిపోయినటువంటి వ్యక్తి ఎడ్ల వెంకటరావు అని తెలిసినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా వాళ్ళ మృతదేహాన్ని అయితే చూసినటువంటి పరిస్థితి అయితే లేదు. సో లోపలికి వెళ్ళి మార్చిడి లోపలికి వెళ్ళి మృతదేహాన్ని చూసి ఐడెంటిఫై చేయాలి. సో విషయం తెలిసింది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తో కలిసి స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి ఎడ్ల వెంకటరావు అప్పన్న దర్శనానికి అయితే వెళ్ళినట్టుగా తెలిసింది. అప్పన్న దర్శనంలో జరిగినటువంటి ఈ ప్రమాదంలో మృతి చెందారు. కుటుంబ సభ్యులు అయితే ఒక్కొక్కరిగా వస్తున్నారు. వాళ్ళు వచ్చి ఇంక్వెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహాలని బంధువులకు అందిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా హెడ్ ఇంజరీస్ ఫేస్ కూడా చాలా వరకు కనిపించకుండా అంటే మొత్తం ఛిద్రమైపోయినాయి. కొన్ని ముఖాలు అయితే ఉన్నాయి. వాటిని గుర్తిస్తేనే కానీ ఎవరో మృతదేహం ఏంటనేది తెలిసే అవకాశం అయితే లేదు. వాళ్ళకి వచ్చిన సమాచారం ప్రకారం ప్రస్తుతం కేజీహెచ్ దగ్గరికి అయితే వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సింహాచలం చందనోత్సవంలో అయితే భక్తుల రద్దీ కొనసాగుతుంది. మనం ప్రస్తుతం క్యూ లైన్ లో ఉన్నాం. మనం చూస్తున్నది 1000 రూపాయల క్యూ లైన్ అనమాట. అంటే దాదాపు 300 రూపాయలు, అలాగే 500 రూపాయలు, 1500 రూపాయలు ఇలా
రూపాయల క్యూ లైన్లు ఇలాగా 3 రకాల క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. కింద నుంచి కూడా దాదాపు సాధారణ భక్తులకు ఫ్రీ దర్శనం కావాలంటే 5 కిలోమీటర్ల దూరంలో నుంచి సాధారణ భక్తులు అయితే నడిచి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ రూపాయలు 1500 ఈ టికెట్లు అయితే కాస్త ఆ కొండ మీద బస్సు ఎక్కువ వచ్చిన తర్వాత కింద నుంచి అక్కడి నుంచి నడుచుకుంటూ క్యూ లైన్లోకి రావాల్సిన అవసరం ఉంది. మనం చూస్తున్నటువంటి అది ప్రస్తుతం రూపాయల క్యూ లైను. అంటే సాధారణ భక్తుల కంటే ఇది కొంచెం తొందరగా 1 గంట ముందు వెళ్ళేందుకు అయితే అవకాశం ఉంది. భక్తులు ఒకసారి అడిగి తెలుసుకుంది అసలు ఇలా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో అసలు ఏం చెప్తారండి? ఏర్పాట్లు ఏమైనా బాగున్నాయండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కొత్త వాళ్ళు సార్. 3 అవర్స్ అయింది. దర్శనం ఇంకా అవ్వలేదు కదండి. ఎయిర్పోర్ట్లో ఎలా ఉంది? ఏర్పాట్లు బాగున్నాయి. మీరన్నా? అనకాపల్లి నుంచి వచ్చి లైన్ తగ్గించాలి, చాలా ఎక్కువగా ఉంది. 1000 రూపాయలది, 1000 రూపాయలు కూడా 1000 మైల్ లాగా అనిపిస్తుంది. లైన్ చాలా ఎక్కువగా ఉంది. రూపాయల టికెట్ తీసుకున్నారు కదా, ఫ్రీ దర్శనం అయితే అది తొందరగా వెళ్ళే అవసరం ఉంది. ఏదైనా చాలా ఇబ్బందిగా ఉంది జనాలకి. అతి చెత్త అయినా కంట్రోల్ చేస్తున్నారండి, నిజంగా చెప్తున్నాం. కింద నుంచి పైకి రావడానికి 1:14 నిమిషాలు పెట్టింది. ఒక బస్సులు కంట్రోల్ చేయలేకపోతున్నారు, క్రౌడ్ని కంట్రోల్ చేయలే. అతి దరిద్రమైన కంట్రోలింగ్ చేస్తున్నారు, అతి దరిద్రం, బేభత్సం. ఇంత జనాన్ని కంట్రోల్ చేయలేని వాళ్ళు ఇంకేంటండి? 4 నుంచి ఇదే సేవ. అసలు ఎందుకు మరి టికెట్స్ అమ్మడం ఎందుకు? మానేయవచ్చు కదా, ఏకంగా ఇవ్వచ్చు కదా. విఐపీలకి వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, సామాన్య మానవులకు అసలు ఇదే లేదు. అసలు ఇది కరెక్ట్ తీసుకున్న వేస్ట్ అండి. ఏంటి పాంప్లెట్లో పెంచారు విఐపీ టికెట్లన్నీ. వీళ్ళందరూ విఐపీ టికెట్లు తీసుకున్న వాళ్ళే. 300ది ఒకే లైన్, 1000 రూపాయలది ఒకే లైన్. ఇంకా 1000 రూపాయలు తీసుకున్న ఉపయోగం ఏముంది? అతి దరిద్రం అండి. ఇదైతే 1000 రూపాయల టికెట్ తీసుకున్నా, 300 టికెట్ తీసుకున్నా, 1500 టికెట్ తీసుకున్నా మాత్రం అందరూ కూడా ఎదుర్కొనే పరిస్థితి ఒకలాగే ఉంది. చాలా ఇబ్బంది పరిస్థితి అయితే కనబడుతుంది. చాలామంది, కొంతమందికి మాత్రమే 1000 రూపాయల టికెట్ తీసుకునేందుకు తొందరగా వచ్చని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఇక్కడ గోడగూలిన ఘటనలు అయితే ప్రస్తుతం ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే విషాదాలు అయితే అనుకున్నాయి. దాదాపు ఈ ఘటనలో 8 మంది చనిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు విశాఖపట్నం కేజీహెచ్లో మృతదేహాలను తరలించారు. మరొకరికైతే స్వల్ప గాయాలు అవ్వడం వల్ల ప్రస్తుతం ఆయనకి ప్రాణాపాయ స్థితిలో లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. వస్తున్నాం సార్, మేము 8 years నుంచి వస్తున్నాం. ప్రతి సంవత్సరం 1500 రూపాయల టికెట్ ఓపెన్ చేసి ఉండవు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి? విఐపీలు అక్కడ కౌన్సిలర్లు కూడా కార్లు పైకి వేసుకొస్తున్నారు. వాళ్ళకంటే మేము తీసిపోయాం సార్. విఐపీ టికెట్లు, విఐపీల దర్శనాలు ఎక్కువ ఉండడం వల్ల సాధారణ భక్తులతో పాటు 1000 రూపాయలు 1500 టికెట్లు తీసుకున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందుగా విఐపీల దర్శనాలు అయితే కాస్త ఆపి సాధారణ భక్తులకు కూడా సర్వదర్శనం ఏర్పాటు చేయాలంటే చెప్పి భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఘటనా స్థలానికి, ఏదైతే గోడకూలి చనిపోయిన ఘటనా స్థలానికి అయితే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, వాళ్ళ దేవాదాయ శాఖ అధికారులు వాళ్ళందరూ కూడా వచ్చి చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యేకంగా కమిటీని నియమించి నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం లేకపోతే నిర్మాణ లోపం అనే దానిపైన పెట్టి దోషులు అయితే ఎవరైతే దీనికి సంబంధించినటువంటి నిర్మాణదారులు ఉన్నారో, కాంట్రాక్టర్లు, వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పి భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. దాంతోపాటు క్యూ లైన్లో సాధారణ భక్తులు 1000 రూపాయల టికెట్లు 1500 టికెట్లు తీసుకున్నా సరే తొందరగా దర్శనాలు అవ్వట్లేదు. విఐపీ భక్తులకు మాత్రమే తొందరగా దర్శనాలు అవుతున్నాయి. వీటికి కూడా దర్శనం వేగంగా అయ్యేటట్లు చేయాలని చెప్పి భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ రామ్తో మహేష్, బిగ్ టీవీ.